Nyquist. Hey, Hello. Nyquist. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. ఓ నీ పనేనా ఇది? ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా. also, I lied to them, you have secrets to tell us. No English. Russian. Да, Тебе да, нужно через я понимаю. 20 минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నింటినీ Он తెలుసుకోమంటున్నారు. очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Карпов прислал этот порошок. ఈ బాక్స్ ని కార్పో పంపించారట. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో ఉన్న తప్పు బయటపడలేదు. В Индии вы не сможете определить наличие стероидов в этом ఈ порошке. అయనైజేషన్ ఎన్హాన్సర్ యూజ్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న తప్పుని కనిపెట్టే ఛాన్సే లేదు. Сейчас она разделена. ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? Ist das Viasmage du Steroid Specimen of Merli? Да. Oh God, ఇదంతా డేంజరస్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి ఇచ్చారు? Америка. ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసర్చ్ ఒకే ఒక విషయం, స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసిండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీంను తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. Поэтому надо было найти. ఒక మార్గం కనుక్కున్నాం. అదే ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. ఇప్పుడు దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదాల్లో ఉన్నారు. ఈ వింధ్యా బల్షాయ ప్రాబ్లమా? Нет. Это не లేదు, мое открытие. ఇది మా పని కాదు. దీన్ని కనిపెట్టింది మీ నాన్నే. #1 జెనెటిక్ సైంటిస్ట్. మనుషుల డిఎన్ఏ, పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము డిస్కస్ చేశాను. సరే, నేను కొత్త రీసెర్చ్ చేసి మాకొక దారి చూపించాను. పశువులకి ఎంబ్రో ట్రాన్స్ప్లాంట్ చేసి DNA మార్చి ఒక కొత్త రకమైన సృష్టించారు. స్టెరాయిడ్స్ ని ఆవులకిచ్చి అది జీర్ణమై పాలుగా మారి బయటకొచ్చేటప్పుడు ఆ మందు శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ఏ కేసులోనూ నిషేధించిన స్టెరాయిడ్ కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటిక్ మోడిఫైడ్ పాలను క్రీడాకారులందరి చేత రోజు తాగించారు. ఫలితం వెంటనే కనిపించింది. క్రమంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు మీ నాన్న మేమందరూ ఆయన ప్రశంసలతో ముంచేశాం. 1992లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నాం. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డ్ ని సృష్టించారు. గోల్డ్ మెడల్స్ అన్నిటినీ సాధించారు. అమెరికాను మాత్రమే కాదు, అన్ని దేశాన్ని ఓడించి నంబర్ 1 అయ్యారు. మా దేశంలో ప్రతి ఒక్కరూ బాగా గెలిచారన్నట్టు ఆ విజయాన్ని గొప్పగా జరుపుకున్నారు. ఈ అథ్లెట్స్ లో ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్, మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి, రైట్? అవును, ఇలా మోసం చేసే గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నిటిని తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులందరినీ లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92వ సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరిని నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాలను హెలికాప్టర్లో ఎక్కించాను. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని పేల్చాను. నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పు దాచాడు.
и сделал меня своим заложником. Выжило только... అందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళు నాకు చూపించండి. నో, కార్పోకి 3 అఫీషియల్స్ కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. 10 ఏళ్లుగా దాచుంచిన అథ్లీట్స్ ని చూడటానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలర్ట్ చేయడు, చంపేస్తాడు. ఏ మంత్రం వేసేవో గానీ వాడు నేను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. అర్జెంట్ Пожалуйста, вот. Давай, вставай, вставай! Живи! Вставай, вставай! Быстрей! Быстрей, давай, давай, быстрей! Вставай, вставай! Мы должны... మానవత్వం లేదా? ఎప్పుడో చనిపోవాల్సిన వీళ్ళు నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే కనీసం జీవోత్సవాలు పైన రా. ట్రక్ ఎక్కడికి వెళ్తుంది? మదలపాలెం పాల డైరీకి. నేను నీతోనే ఉన్నానుగా.
Give me a chance. Give me a chance. Please. మీ నాన్న చెప్తాడు చేశాను. బార్డర్ని వదిలిపెట్టను, వేసిన వాడిని వదిలిపెట్టను. Gdzie on znają? On живет или нет? Haki, you're okay? I'm okay. I need this. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అథ్లీట్స్ కి మిగిలిన చివరి సంతోషం వాళ్ళు సాధించిన మెడల్స్ మాత్రమే. ఇది బయట ప్రపంచానికి తెలియని. ఇందులో అడిక్టివ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. దీన్ని పిల్లలకి ఇవ్వడం చాలా డేంజరస్. రామచంద్ర గుజరాత్ లో ఉన్నాడు. సీఎం ఫంక్షన్ కి వెళ్ళబోతున్నట్ట. डॉक्टर, 'हमारे देश के महान वैज्ञानिक है.
इस लक्ष्य के लिए मैंने डॉक्टर रामचंद्रन को ये विशाल जमीन दी है, 24 घंटे बिजली की सप्लाई दी है, बिना रुके पानी भी दिया है, और ये सब हमारे बच्चों के भविष्य के लिए है। ये भूमि पूजा हमारे राज्य के वारंट है आपके पास? हमारा लक्ष्य है भारत को एक सुपर पावर बनाना, और डॉक्टर रामचंद्रन भी यही कर रहे हैं। मुझे जरूरी काम है, मुझे जाना है। शुक्ला अरेस्ट यस सर। माफ कीजिए। నమస్తే సార్, మీరు ఎప్పుడు వచ్చారు? 7447 ఎవరి కార్? గుజరాత్ జిఎంఎట్ సార్, మనం వెంకటే డ్రైవ్ చేస్తున్నాం. Wait. There's something wrong with Energon. Mr. Ramchandran will be taken into custody shortly. ఎమర్జెన్సీ ఫ్యాక్స్ మెసేజ్. యహీ है రామచంద్ర. ఎనర్జీలో దాగిన విషం పిల్లలకు ప్రాణాంతకం. పరారీలో ఉన్న రామచంద్రుని తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. ఏమైంది అక్కడ? పోలీసులు చెక్ చేస్తున్నారు సార్. लाइसेंस दिखा. लाइसेंस निकाल. हाँ चलो चलो निकलो.